తెలంగాణకు సంబంధించిన అంశాన్ని తీసుకుంటే తెలంగాణలోకి సంబంధించి ఒక కీలకమైన అంశం ఉంది. ఇప్పుడు పెరిగేవెక్కడ తగ్గేవెక్కడ ఇదొక పెద్ద చర్చ. ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ గారు కూడా రైట్ చేసినటువంటి పాయింట్ అది. హైదరాబాద్లోనే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ పెరుగుతాయా, లేకపోతే పెద్ద నియోజకవర్గాలు లాంటి మల్కాజ్గిరి లాంటి నియోజకవర్గాలు మళ్ళీ ఏమైనా కొంత బౌండరీస్ మారి అక్కడ మళ్ళీ నెంబర్ పెరుగుతుందా, ఏం జరగబోతుంది అనేది రాజకీయంగా వచ్చేటువంటి సవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం ఆధిపత్యం పెరుగుతుందా తగ్గుతుందా, ఎంఐఎం ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని చర్చ ఉంది. ఇది మొత్తం స్టేట్ వర్సెస్ సెంటర్ కింద ఇష్యూ మారేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే నెంబర్ల విషయాన్ని తీసుకుంటే మనకు ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు ప్రస్తుతం 179 కావచ్చు అనేది మనకు వస్తున్నటువంటి ఫీలర్. ప్రస్తుతం 50% పెరుగుదల ప్రాతిపదికన. అలాగే 17 స్థానాలు అయితే 26 స్థానాలు మనకి లోక్సభ స్థానాలు పెరగచ్చు అనేది మనకు జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇప్పుడు పెరిగేవెక్కడ తగ్గేవెక్కడ వినోద్ గారు చెప్పాలి మీరు ఈ విషయంలో. ఇప్పుడు ఇది మన కొత్త డిబేట్. ఇంతకుముందు నార్త్ సౌత్ అని చర్చ ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా వస్తుంది. హైదరాబాద్ వర్సెస్ నాట్ హైదరాబాద్, కంట్రీ వైడ్గా. నేను ఆ మధ్య 2 years బ్యాక్ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో ఆర్టికల్ కూడా పబ్లిష్ అయింది, నేను రాశాను డిలిమిటేషన్ గురించి చెప్పినప్పుడు. ఇప్పుడు నార్త్ సౌత్ ఎట్లయితే డిస్కషన్ ఫ్యామిలీ ప్లానింగ్ చుట్టూ మనం మాట్లాడుకున్నాం కదా, అర్బనైజేషన్ మైగ్రేషన్ దేశవ్యాప్తంగా ఇది పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు మీకు హైదరాబాదు పాపులేషను ఇప్పుడు 1 కోటి జనాభా కంటే పెరిగింది. మొత్తం 4 కోట్ల జనాభా తెలంగాణ అయితే రేపు 1,20,00,000 హైదరాబాద్ 130 వరకు ఉంటున్నారు. సో ఇట్లే ముంబై, ఇట్లే ఢిల్లీ ఇప్పుడు 3 కోట్లు దాటింది, 4 కోట్లు అంటున్నారు చుట్టూ. ఇది కాబట్టి హర్యానా మొత్తం దేశవ్యాప్తంగా ఇది. ఇక్కడ బెంగళూరు అనుకోండి, మీరు ఎనీ సిటీ ఎనీథింగ్, ఈవెన్ ఇప్పుడు సిటీస్ లైక్ వరంగల్, ఇప్పుడు ఇదివరకు నా చిన్నతనంలో 1 సీటు 2 అయినాయి, ఇప్పుడు 3 అయితే 4 అయితే తెలియదు. కరీంనగర్ 1 ఉంది, 2 అయితే అని అంటున్నాం. కాబట్టి మరి రూరల్ ఏరియాస్ తగ్గుతాయి. కాబట్టి రేపు డీలిమిటేషన్ యాక్ట్లో అర్బన్ రూరల్ ఇదివరకు ప్రొవిజన్ ఉంది. రవి గారికి నాకు తెలుసు, అప్పుడు మేము డిస్కస్ చేశాము. +or-20% పెరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీలో బట్ట మైనస్ యావరేజ్, స్టేట్ యావరేజ్ మైనస్ ఉన్నా కూడా ఇవ్వచ్చు అనేది ఉన్నది. కొంచెం +20 వరకు కూడా ఇవ్వచ్చు అనేది. కానీ ఒక పాలసీయే డిసైడ్ చేయాలి. ఇప్పుడు రేపు డీలిమిటేషన్ నియోజకవర్గానికి ఎంత నెంబర్ ఉండాలి అనేది కూడా డిసైడ్ చేయాలంటే ఇంపార్టెంట్. మురళి గారు, ఇది డిబేటబుల్ పాయింట్. ఇది రేపు అర్బనైజేషన్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతమే డిసైడ్ చేస్తే తెలంగాణలో ఏ పార్టీ అధికారం ఉండాలి, ఏ పార్టీ మాట్లాడుకున్న మాట కూడా అదే కదా. ఇప్పుడు బిహారీ స్టేట్స్ అని ఏవైతే అంటున్నారో, బీహారు, యూపీ వాళ్ళే డిసైడ్ చేస్తారా దేశాన్ని, అట్లా వచ్చేది. మన హైదరాబాద్ డిసైడ్ రేపు మహారాష్ట్ర తీసుకున్నామండి, ముంబై, ఔరంగాబాద్, పూణే, నాగపూర్, ఈ 4 సిటీలే డిసైడ్ చేస్తారు మహారాష్ట్రలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలనేది. జస్ట్ మినిట్. కాబట్టి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే రేపు చర్చ, ఇప్పుడు పార్లమెంటేరియన్స్ పొలిటికల్ పార్టీస్ తరఫున మేము డిబేట్ చేయాలి. రేపు డీలిమిటేషన్ యాక్ట్లో కూడా ఒక ప్రొవిజన్ ఇంక్లూడ్ చేయాలి. ఏది అర్బన్ సీట్లో. ఇప్పుడు అర్బన్ ఏముంటుందండి, 5 కిలోమీటర్ల లోపట్నే వాడికి నియోజకవర్గం ఉంటుంది. ఒక శాసనసభ్యుడు, ఫర్ ఎగ్జాంపుల్ ములుగు శాసనసభ సభ్యురాలు, ఇలా ఆమె 150 కిలోమీటర్లు తిరగాలి. ఏది ఈ కోసకు ఆ కోసకి. అదే మన ఇదేందో ఖైరతాబాదు, కార్వాన్ అయితే 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇట్లకెళ్ళి అటుపోవచ్చు, అట్లకెళ్ళి 100 సార్లు తిరగచ్చు రోజు పొద్దుంచేది. కాబట్టి దీనిపైన పార్లమెంట్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఇట్. పార్లమెంట్ షుడ్ డిస్కస్ రేపు డీలిమిటేషన్ యాక్ట్ అన్నప్పుడు అర్బన్ రూరల్ అసెంబ్లీ సీట్స్, రూరల్ ఎమ్మెల్యే సైజు రావాలి చర్చ, బౌండరీస్ రావాలి చర్చ. బౌండరీస్ కాదు, బౌండరీస్ అంటే సైజు అండ్ పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎన్ని సమస్యలు, నీళ్లు, అది ఇది ఎన్నో ఉంటాయి, రోడ్స్, ఇవి ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. అన్ని హెడ్ఏక్స్ హీ హ్యాస్ టు రిజాల్వ్. అర్బన్ ఎమ్మెల్యే అనుకోండి, మొత్తం జిహెచ్ఎంసీ ఒకటి చూసుకుంటాడు, లేకపోతే ఆడ 2 IAS ఆఫీసులు ఉంటారు, వాళ్ళకే ఉంటారు. కాబట్టి ఇది వీ హ్యావ్ టు డిబేట్ యాజ్ పొలిటికల్ పార్టీస్ అండ్ యాజ్ పార్లమెంటేరియన్స్. మనం రేపు డిస్కస్ చేయాలి. డీలిమిటేషన్ అప్పుడు అర్బన్ సీట్లకు ఎట్లా ఉండాలి, రూరల్ సీట్లకు ఎంత ఉండాలి, పాపులేషను ఏ విధంగా కేటాయించాలి కూడా చర్చించాలి. అంటే ఈ సమస్య ఇప్పుడే వచ్చింది మనకి. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలో ఒకటైతే మంచిదే అండి. 2011 జనాభా తీసుకోవటం వల్ల పట్టణాల్లో అంటే పార్లమెంట్కి ఎటు జనాభా లేదు కాబట్టి రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలు లేదా పార్లమెంటు స్థానాలు పునర్విభజన చేయటానికే జనాభా కాబట్టి అది 2011 తీసుకోవటం వల్ల ఒక మేలు ఏం జరిగిందంటే గ్రామీణ ప్రాంతాలు విపరీతంగా స్థానాలు నష్టపోకుండా ఉంటాయండి.
అర్బన్ పూర్తి అర్బన్ ఇప్పుడు హైదరాబాదు అంటే విపరీతమైన మైగ్రేషన్ 2011కి దాని ఇంపాక్ట్ పడదు మీరు ఒకటే అండి 2011కి 16 ఏళ్లలో హైదరాబాద్ ఎంత పాపులేషన్ పెరిగింది? ఓకే, దాదాపు 40% ఇంక్రీజ్ సింపుల్ అండి 100 crores పాపులేషన్ 140 crores అయింది. అవును. అంటే 40 కోట్లు పెరిగింది ఎప్పటి నుంచి 11 నుంచి 26 కొంత లాస్ ని ఈ 40 crores ఎక్కడ పెరిగింది అనేది ఒక అంశం అయితే సార్ చెప్తున్నప్పుడు ఇప్పుడు డిబేట్ ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి ఈ రూరల్ బెల్ట్స్లల్లా ఇంకా కొంచెం నయమే 26 తీసుకుంటేటైతే ఇంకా అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే థిక్లీ పాపులేటెడ్ హైదరాబాద్ సిటీ కానీ ముంబై కానీ ఇప్పుడు అన్న ప్లేయర్లు ఏదైతే తీసుకున్నాం అన్ని రాష్ట్రాలల్లో మళ్ళీ అక్కడ వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయితే డిబేట్ వచ్చినప్పుడు వైడర్ రేంజ్లో జస్ట్ ఇట్లా చట్టం ఉంటుంది అని చెప్పి చెప్తారా, లేక ఇన్ డీటెయిల్డ్ దీని గురించి డిస్కస్ చేసేసి బట్టి ఆస్కారం ఉంటుందా? కిరణ్ గారు మీరు చెప్పండి. బేసిక్ ఏమైందంటే పార్లమెంట్ సెషన్ ఎప్పుడైతే వితిన్ 24 hours 48 hours ముందు మనకు వస్తుంది టోటల్ కాపీస్ వస్తాయి. ఏంది డిస్కషన్ ఏం పెడుతురు, ఏ అంశాల మీద పెడుతురు అనేది బీఎస్సీలో డిసైడ్ చేసిన వస్తే మన క్యాబినెట్లో అయినది బయటికి తీసుకురాలేదు. కానీ పార్లమెంట్ పెట్టక ముందు డెఫినెట్గా వి ఆల్ విల్ గెట్ ద డిస్కషన్ పాయింట్స్. ఎన్ని అవర్స్ డిబేట్ ఇస్తారు మనకు, ఒక్కొక్క పార్టీకి ఎంత టైం అలాట్మెంట్ అవుతుంది డిస్కషన్ మీద, ఒక్కొక్క పార్టీ ఇటువంటి అంశాలను డిబేట్లో ఎట్లా పొందుపరిచి ముందు పెట్టాలనే దాని మీద ఇప్పుడు ఒక 20 hours పెట్టిరు అనుకోండి డిబేటు, డివైడెడ్ బై 543 members డివైడ్ చేసి ఆ పార్టీకి అలాట్మెంట్ అవుతుంది టైం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దే వాంట్ టు సిట్ అండ్ డిస్కస్. ఎందుకంటే 16వ తారీఖు నాడు వీ షుడ్ గెట్ ప్రిపేర్డ్ కదా. ఇన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ కూర్చున్న 3 సభ్యులమే మేము మాట్లాడితే ఇట్ ఈస్ ఎ లెంతియెస్ట్ సబ్జెక్ట్ మనం మాట్లాడేది. ఎందుకంటే దీంట్లో ఇటేస్తే ఇప్పుడు మనం స్టేట్ని ఇండియా వైడ్ తీసుకున్నప్పుడు ఒక అంశం వస్తుంది, స్టేట్ డీలిమిటేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా కొన్ని అంశాలు వస్తున్నాయి. ఇప్పుడు పబ్లిక్కి కూడా బేసిక్గా డీలిమిటేషన్ అనే కాన్సెప్ట్ మీద పైనుంచి కింది దాకా ఇంకా క్లారిటీగా ఏమీ రాలేదు. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకునే అంశాలన్నీ కూడా కేవలం ఇలా జరుగుతుందేమో, ఇలా వీళ్ళేమని తీసుకొస్తారని 50% క్యాప్ అనేది వాళ్ళు చెప్పిర్రు. 2011 తీసుకుంటాను అనేది చెప్పిర్రు. ఈ 2 అంశాలు మన ముందు ఉన్నాయి. ఫర్దర్గా దీన్ని ఎట్లా తీసుకుపోతారు, ఏ ప్రాతిపద్యం తీసుకుంటారు, మన స్టేట్కి వచ్చేసరికి 33 districts అయినాయి.